వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. అల్లూరు జిల్లా ఉక్కుంపేట ప్రధాన కేంద్రంలో గంపరాయి బాలప్రభ అనే గిరిజన మహిళ చేపట్టిన భూ పోరాటంలో కొత్త మలుపు. తమ భూమి గిరిజనేతరుడు ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టాడని, నా భూమి నాకు ఇప్పించాలని ఆమె దీక్ష చేస్తున్న సంగతి విదితమే. నేడు ఈ దీక్షకు ఆదివాసీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు మోహన్ మరియు వైసీపీ ఉన్నత డాక్టర్ తెడబరికి సురేష్ కుమార్ సంఘీభావం తెలిపారు. నేడు ఈ దీక్షలో తెడబరికి సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ తెడబరికి సురేష్ కుమార్ గత 17 రోజుల నుంచి ఈరోజు ఆదివాసీ మహిళ ఆదివాసీ సమాజానికి సిగ్గుపడే విధంగా ఈరోజు చిన్న చంటి బేబీని ఎత్తుకొని ఈరోజు 17 రోజులు కూడా కావస్తుంది. ఈ స్థానిక తహసీల్దార్ గారు బర్రెలు కాస్తా ఉన్నాడా లేదంటే ఏం చేస్తూ ఉన్నాడో నాకు సమాధానం చెప్పాలి. ఒక ఆదివాసీ మహిళ 17 రోజుల నుంచి వాస్తవము అవాస్తవము వాళ్ళు చర్చలు పెట్టాలి, లేదంటే నిజము అనేది బయట పెట్టాలి. ఎందుకంటే జిల్లా మెజిస్ట్రేట్ తహసీల్దార్, కానీ ఈ రోజు దాకా జిల్లా కలెక్టర్ ఆఫీస్కి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తహసీల్దార్ ఈరోజు ఒక అమ్మాయి ధర్నా చేస్తూ ఉంటే ఏ మాత్రము దున్నపోతు మీద వర్షం పడినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కానీ లేదంటే ఈ ప్రభుత్వాలు కానీ చూస్తూ ఉన్నాము. ఏదైనా కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ అమ్మాయిని రేపు ఆమె యొక్క హక్కుల కోసం అని చెప్పి దీక్ష చేస్తూ ఉంది. ఆ దీక్షను కూడా ఆ అధికారులు స్పందించి కానీ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. మా జిల్లా కలెక్టర్ గారు 1/70 చట్టం కోసం అని చెప్పి ఏ విధంగా అయితే ప్రభుత్వం దృష్టికి మాట్లాడి మా సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 1/70 చట్టాన్ని మేము ఏ రకమైనటువంటి సవరణ చేయము అని చెప్తున్నారో అదే మాదిరిగా ఈ అమ్మాయిని కూడా న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. రెండోది, ఈ అమ్మాయికి వాస్తవం అవాస్తవాన్ని ఇప్పటికి ఇమీడియట్గా పెట్టి మరి ముఖ్యంగా ఇంకో కొద్ది రోజుల్లోనే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ ఎంతమంది, వాళ్ళ పాపులేషన్ ఎంత, నిన్నే కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు. మనకు ఏదైతే సమాచార హక్కు చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా ఏ మండలానికి ఎంతమంది నాన్ ట్రైబ్స్ ఉన్నారు, ఎంతమందికి బినామీలతో ఉన్నారు, ఆ వ్యవస్థ మొత్తం బయట పెట్టడానికి నేనైతే ఉక్కుంపేట మండలం నుంచి కొద్ది రోజుల్లోనే ఆర్టీ యాక్ట్ పెడతా ఉన్నాను. ఈ ఆర్టీ యాక్ట్లో గిరిజన ప్రాంతంలో ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారు, గిరిజనేతరులు ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరం ఎంతమంది పాపులేషన్ పెరుగుతూ ఉన్న త్వరలో మీకు నేను బయట పెడతాను. ఆర్టీఏ తీసుకెళ్ళి పెడుతున్నాను. తప్పకుండా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు నేను పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ బిడ్డగా ఆదివాసీ సమాజాన్ని పట్ల ముందుంటున్నటువంటి వ్యక్తిగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా ఆదివాసీ ప్రజానికం అందరూ కూడా ఈ అమ్మాయిని సాయం చేసి ఆ అమ్మాయి 17 రోజుల నుంచి చంటి బిడ్డను ఎత్తుకొని పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటానికి పూర్తిగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి విషయం పట్ల స్థానిక తహసీల్దార్ గారు ఇమ్మీడియట్లీగా మీరు స్పందించకపోతే మీ మీద ఒక ఆదివాసిని తక్కువ చేసి మాట్లాడినా, ఒక ఆదివాసిని కన్నెర్ర చేసి చూసినా ఆ ఆదివాసీ మహిళ బాధపడుతుంది. కాబట్టి మీ మీద కూడా అవసరమంటే అట్రాసిటీ యాక్ట్ని పెట్టడానికి కూడా ఆదివాసీ ప్రజానికం తరఫున మీకు హెచ్చరిస్తూ ఉన్నాను.